హాయ్ అండి. ప్రీవియస్‌గా నేను క్రాప్ టాప్ లెహెంగా, అలాగే బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ప్లీట్స్ ఎలా తీసుకోవాలి, మనకి స్లీవ్స్‌కి ఎలా తీసుకోవాలనేది క్లియర్‌గా చూపించాను. చాలామందికి అర్థమైందనేసి కామెంట్స్ అయితే పెట్టారు. అలాగే వీడియోస్ కూడా సింధు ఫ్యాబ్రిక్స్‌లో కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా, అవి ఇందులో అప్లోడ్ చేయాలా వద్దా అంటే చాలామంది అప్లోడ్ చేయమనే కామెంట్స్ అయితే పెట్టారు. ఒకసారి ఆర్డర్‌లో చెక్ చేసి ఈ ఛానల్‌లో కూడా అప్లోడ్ చేస్తానండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి క్రాప్ టాప్‌లోనే ఇంకా అడ్వాన్స్డ్‌గా టిప్స్ కానీ, టెక్నిక్స్ కానీ ఎలా ఉన్నాయని చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే ప్రీవియస్‌గా పెట్టిన వీడియోకి కొంతమంది డౌట్స్ కూడా అడిగారు. అవి కూడా నేను క్లియర్ చేస్తానండి. అయితే ఈరోజు వచ్చేసి బ్లౌజ్‌ని ఇంకా నీట్‌గా బొటిక్ స్టైల్‌లో డిజైన్ చేసుకోవటానికి మెయిన్‌గా కావాల్సిన టిప్స్ ఏంటి అని ఇంకా క్లియర్‌గా చెప్పబోతున్నాను. ఇదైతే మనకి ఇంత నీట్‌గా వచ్చింది కదండి. నెక్ దగ్గర ప్యాటర్న్ ఎలా తీసుకోవాలని నిన్న కూడా చెప్పాను. అలాగే ఇంకొంతమందికి డౌట్ ఏంటంటే మనకి నీట్‌గా ఈ కార్నర్స్ ఇంత స్టిఫ్‌గా ఎలా వచ్చాయని కొంతమంది అడిగారండి. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి, మనకి నార్మల్గా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ మనం యాడ్ చేసుకుని రివర్స్ చేసుకుంటే ఇంత స్టిఫ్గా ఉండదు. మెయిన్ ఫ్యాబ్రిక్కి కాటన్ లైనింగ్కి మిడిల్లో ఈ క్యాన్వాస్ యాడ్ చేసుకుని రివర్స్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్టిఫ్నెస్ అనేది నెక్ నీట్గా వస్తుంది. ఇక్కడ కార్నర్స్ కానీ ఇలా మనం ప్యాటర్న్ తీసుకున్నప్పుడు నీట్గా రావాలనుకుంటే క్యాన్వాస్ కూడా యాడ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే క్యాన్వాస్ అనేది మనకి ఇన్నర్ సైడ్ వెళ్ళిపోతుంది. అలాగే నీట్గా ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఒకేలాగా ఉంది. చూడండి, ఇది లైనింగ్ సైడ్ అయినా కూడా మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ బటన్ కోసం రింగ్ తీసుకున్నాం కదా, ఇది కూడా ఇన్నర్ సైడ్ నుంచి అటాచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే ఇంత నీట్గా వస్తుందండి. బటన్ అయితే మనం వన్ సైడ్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. దీనికి హుక్స్ పట్టి బెల్ట్ పట్టి కామన్గానే ఉంటుంది. అలాగే ఇంకొక డౌట్ చాలామంది అడిగారండి, మనకి ఇక్కడ స్లీవ్స్కి వచ్చేసింది, అలాగే ఇక్కడ లోడింగ్ అనేది నెక్కి వచ్చింది, వేస్ట్కి కూడా వచ్చింది కదా, మరి రివర్స్ చేసుకోవడం ఎలా చేసుకోవాలి అని చాలామంది డౌట్గా ఉంది. మనకి సైడ్కి అయితే ఓపెన్గానే ఉంటుంది కదా, మనం రివర్స్ చేసుకున్న తర్వాత సైడ్కి అటాచ్ చేసుకుంటాం కాబట్టి మనకి చుట్టూ కూడా స్టిచెస్ వేసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు. మనం ఫోర్ సైడ్స్ అయితే వేయట్లేదు. మన కింద అలాగే నెక్ సైడ్ ఇంకా ఆర్మ్ హోల్ సైడు 3 సైడ్స్ వేసుకొని రివర్స్ చేసుకొని ఇక్కడ మనం అటాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్లీవ్కి మనం స్లీవ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంకా అటాచ్ చేసుకోం కాబట్టి ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. చాలామందికి అది డౌట్గా ఉంది, అందుకే నేను క్లియర్ చేశాను. ఇక్కడ స్లీవ్లెస్లో కూడా థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా ఉండడం కోసం ఒకవేళ మీరు ముందుగా అటాచ్ చేసుకోవడం మర్చిపోయినా సరే లాస్ట్కి మనము ఇలా పైపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. జస్ట్ మనకి ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో అదే ఫ్యాబ్రిక్ని లైనింగ్ కొంచెం 2 ఇంచెస్లో తీసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఇలా బెల్ట్ లాగా వస్తుంది. పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలాగే మనం బ్లౌజ్లో కానీ డ్రెస్లో కానీ చాలా ఇంపార్టెంట్గా ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఇది బ్యాక్ సైడ్ కదా, బ్యాక్ సైడ్కి ఈ షోల్డర్ జాయింట్ అనేది ఉండాలి. ఏ ఫ్యాబ్రిక్ మనము ఏది స్టిచ్ చేసినా సరే మనకి బ్లౌజే కానివ్వండి డ్రెస్సెసే కానివ్వండి షోల్డర్ దగ్గర మాత్రం అటాచ్ చేసుకుంటాం కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది బ్యాక్ సైడ్కే ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకున్నా సరే ఇంకా కొత్త వాళ్ళకి నేర్పించినా సరే ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. బ్లౌజ్లో మాత్రం ఇవి అండి ఇంకా టిప్స్ అయితే. అలాగే దీన్ని నెక్ మనము స్టిచ్చింగ్ చేసుకోగానే ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనకి ఎలా షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ కానివ్వండి బ్యాక్ సైడ్ కానివ్వండి నీట్గా వచ్చేస్తుంది ఇలా. అలాగే ఇందులో పాకెట్స్ కూడా ఇచ్చాను కదా, ఈ పాకెట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలనేసి మీకు ఈజీ టిప్స్ చెప్తాను. చాలామందికి ఎలా చేసుకోవాలో తెలీదు, వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే మాత్రం ఇది స్కిప్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనకి లైనింగ్ ఫ్రంట్ సైడ్ నీట్గా ఉంటుంది. లోపల నుంచి మాత్రమే మనకి పాకెట్స్ అనేవి ఇలా వస్తాయి. అవి ఎలా డిజైన్ చేసుకోవాలంటే మనము ఈ పాకెట్స్ని చేసిన తర్వాత ఇన్నర్ సైడ్ మనం పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకుంటే పాకెట్స్ అనేవి బయటికి వస్తాయి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఇంత నీట్గా ఉంటుందండి. ఈ పాకెట్స్ ఎలా చేసుకోవాలి చాలామందికి డౌట్గా ఉంది. అంటే దీంట్లో మనం ఫ్యాబ్రికే పెట్టాలా, అసలు ఇంత రౌండ్గా ఎలా వస్తాయి, ఇంత నీట్గా ఎలా వస్తాయి, ఫాస్ట్గా చేయడం ఎలా, ఇన్ని పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా, ఇంత టైం తీసుకుంటుంది కదా అనేసి చాలామందికి డౌట్గా ఉంది. అది కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను. చాలా సింపుల్ టెక్నిక్ అండి. జస్ట్ మనం ఫ్యాబ్రిక్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. ఇలా మనం ఫ్యాబ్రిక్ ఏదైతే పాకెట్స్కి డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో మొత్తం ఒకేసారి స్క్వేర్ షేప్లో
చాలా పీసెస్ని ఒకేసారి ఈ షేప్లో కట్ చేసుకోవాలి. అలాగే ఈ ఫ్యాబ్రిక్లో మాత్రం ఏం పెట్టుకోవాలి అంటే స్టార్టింగ్లో అయితే నాకు కూడా ఐడియా లేదండి. నేను ఫ్యాబ్రిక్ని సేమ్ అదే ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి అందులో పెట్టడం అలా చేస్తుండే. కాకపోతే రౌండ్గా అయితే అస్సలు రాకపోయేదండి. అలాగే చాలా టైం కూడా తీసుకునేది. కానీ తర్వాత నాకు కూడా ఐడియా వచ్చింది. ఇందులో బాల్స్ మనకి థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, ఇలా మనకి మార్కెట్లో అయినా దొరుకుతాయి, మన దగ్గర కూడా రెగ్యులర్గా ఉంటాయి. ఏదైనా స్టిచ్ చేయడానికి కానీ లేదంటే మనకి బీన్స్ బ్యాగ్లో కూడా ఉంటాయండి. ఇవైతే నా దగ్గర బీన్ బ్యాగ్లో ఉన్న థర్మాకోల్ బాల్సే. ఈ థర్మాకోల్ బాల్ని ఇందులో మనము మిడిల్లో ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసి మనం థ్రెడ్తో టై చేస్తే సరిపోతుంది. చూడండి ఎంత రౌండ్గా వచ్చింది, చాలా సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ కూడా చూపిస్తాను. ఈ థర్మాకోల్ బాల్ ఉంది కదా, ఇది మిడిల్లో పెట్టుకొని జస్ట్ మనం ఇలా టై చేసుకుంటే సరిపోతుంది. చాలా రౌండ్గా వస్తుంది, ఈజీగా అయిపోతుంది. అలాగే ఈవెన్ సైజులో వస్తాయి, అన్నీ కూడా ఒకటే సైజులో ఈజీగా వస్తాయండి. నాకు తెలియనప్పుడు ఫ్యాబ్రిక్ పెడుతుండే కానీ ఒక్కొక్కటి ఒక్కో సైజులో రావటం, సాఫ్ట్గా ఉండకపోవడం, ఆ షేప్ అవుట్ అయిపోవడం అలా అంతా కూడా అనిపించేది. ఇంకా ఈ థర్మాకోల్స్ బాల్ యూజ్ చేసినప్పటి నుంచి చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. థ్రెడ్ కూడా మీకు ఒకసారి టై చేసి చూపిస్తాను చూడండి అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అని. జస్ట్ మనం ఒక 2-3 రౌండ్స్ ఇలా టైట్గా ఇలా టై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత రౌండ్గా వచ్చింది బాల్, చాలా నీట్గా వస్తుందండి. జస్ట్ ఇది మనము ఫ్యాబ్రిక్కి లోపల పెట్టేసి అటాచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే ఈ బాల్ అనేది ఓన్లీ రౌండ్ బాల్ మాత్రమే మనకి బయట సైడ్ కనిపిస్తుంది. అది కూడా ఎలా అటాచ్ చేయాలని మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫ్యాబ్రిక్ కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకోండి. జస్ట్ మనము 2 సైడ్స్ అంటే మనకి లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకోండి, ఇలా మనము లోపల భాగంలో ఇలా పెట్టుకోవాలి. మనకి ఎక్కడి వరకు కావాలనుకుంటున్నామో ఆ లైన్ పైనే మనము ఇలా మార్కింగ్ చేసుకొని ఎంత డిస్టెన్స్లో కావాలో ముందుగానే ఇలా పెట్టేసుకొని, ఒకవేళ మీకు ఇలా పెట్టుకోవడం మిషన్ మీద పెట్టిన తర్వాత జరిగిపోతుందని డౌట్ అనిపిస్తే ఫస్టే ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ పాయింట్స్ అయితే పెట్టుకొని మార్కింగ్ వేసుకుంటామో అక్కడ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మీద పెట్టేసి ఇంకా ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, రివర్స్ చేసిన తర్వాత మనకి ఇలా పైకి వస్తుంది. మీకు ఇలా వస్తుందండి. స్టిచ్చింగ్ చేశాక బయటికి వచ్చేస్తుంది. ఓన్లీ మనకి ఈ పాకెట్ మాత్రమే బయటకు వచ్చేలాగా ఇలా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. చాలామందికి తెలియక ఇదే పాకెట్ని బయట వైపు పెట్టడం, ఇదంతా ఇలా క్లమ్జీగా కనిపించడం, దారాలు అంతా కూడా బయటికి కనిపిస్తాయి కదా, అలా కాదండి. సింపుల్ టెక్నిక్ ఇదైతే, చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. కొంతమందికి చిన్న టెక్నిక్స్ తెలియకనే బొటిక్ స్టైల్లో ఎలా డిజైన్ చేస్తారో ఏమో, మా దగ్గర అసలు స్టిచ్చింగ్ చేసుకోరు అనేసి చాలామంది కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. చిన్న టిప్స్ మనం యూజ్ చేసినట్లయితే ఆ కాన్ఫిడెన్స్ లెవెలే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే కొంతమంది ప్రైజెస్ కూడా ఎలా తీసుకోవాలని అడుగుతున్నారండి. అంటే బొటిక్ ఏరియాని బట్టి, మనం స్టిచ్చింగ్ చేసే దాన్ని బట్టి, ఫిట్టింగ్ని బట్టి మనమైతే ప్రైజెస్ అనేవి డిసైడ్ అవ్వచ్చు. పర్టికులర్గా ఇంకా కాన్స్టెంట్గా ఈ ప్రైజెస్ అనేది ఏమి ఉండదండి. మనం చేసే డిజైనింగ్ని బట్టి, యూనిక్గా డిజైన్ చేసామనుకోండి, కొత్త డిజైన్స్ చేసేదాన్ని బట్టే మనం ఇంకా ప్రైస్ అనేది డిమాండ్ చేయొచ్చు. చాలామంది నా క్లాసెస్ విని బొటిక్స్ పెట్టానని కూడా కామెంట్స్ అయితే పెట్టారు. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇంకా చిన్న టెక్నిక్స్ మనము నీట్గా డిజైన్ చేసినట్లయితే ఎప్పటికైనా కస్టమర్స్ అయితే రిటర్న్ అయితే వెళ్ళరండి, అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. అలాగే టైలర్స్ మీద డిపెండ్ అయ్యి బొటిక్స్ పెట్టడం మాత్రం చేయొద్దు. ఓన్గా మీకు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వచ్చి ఉంటేనే మీరు బొటిక్ పెట్టుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. చాలామంది అడిగారు కాబట్టి నేను ఈ టాపిక్ కూడా చెప్పాను. అలాగే లెహెంగాకి ప్లీట్స్ ఎలా తీసుకోవాలి అంటే, మనం బెల్ట్ ఒక సైజులో తీసుకున్నాం. జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదైతే మనకి 26 లెంత్లో ఉందండి. ఈ బెల్ట్ అయితే మా పాప సైజులో ఉంది, వేస్ట్ లెంత్. దీనికి మనం ప్లీట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, ఎంత ఫ్యాబ్రిక్ తీసుకుంటే మనకి ఇంత నీట్గా వస్తాయి అనేసి చాలామంది అడిగారు. ఏం లేదండి, సింపుల్. మనం ఇప్పుడు 3 మీటర్స్లో నేను లెహెంగా తీసుకున్నాను కదా, ఈ 3 మీటర్స్కి మనం ముందు ఒక మార్క్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్లో ఒక మార్కింగ్, అలాగే సైడ్స్కి ఒక మార్కింగ్ చేసుకొని మిడిల్లో జస్ట్ ఒక స్టిచ్ వేసుకోండి. మీకు ఇక్కడ మిడిల్ వస్తుందో రాదో అని డౌట్గా అనిపిస్తే, ఇంత ఈవెన్గా ప్లీట్స్ మీరు పెట్టగలుగుతారో లేరో అని డౌట్ వస్తే మాత్రం ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఈ బెల్ట్కి ఒక మార్కింగ్ చేసుకోండి, అలాగే ఈ ఫ్యాబ్రిక్కి కూడా ఒక మార్కింగ్ చేసుకొని అటాచ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మిడిల్లో వచ్చిన ఈ ప్లీట్స్ అన్నీ కూడా జస్ట్ క్యాల్కులేట్ చేసుకోండి. మీకు ఇన్ని ప్లీట్స్ వస్తాయని ఐడియా ఉంటే దాన్ని బట్టి సైజెస్ అనేది మనం పెట్టుకోవాలి. అంటే మనకి డిస్టెన్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం తక్కువగా తీసుకోవడం అనేది ఉంటుంది. ఇక్కడ ఒకవేళ
4 మీటర్స్ తీసుకున్నా కూడా బెల్ట్ అయితే ఇదే ఉంటుంది కదా, మనకి 26 ఇంచెస్లోనే ఇదే అంటే 4 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది మనము పెట్టాలి. అలాంటప్పుడు ప్లీట్స్ అనేవి చాలా దగ్గరగా ఈ ఫోల్డింగ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్స్లో వచ్చిన గ్యాప్ అనేది ఎక్కువగా తీసుకుంటేనే మనకి ప్లీట్స్ అనేవి చాలా థిక్నెస్లో వస్తాయి. అలాగే ఈ బెల్ట్కి కూడా సరిపోతుంది. జస్ట్ మీకు ఇలా కూడా ఇక్కడ మార్కింగ్ చేసిన మిడిల్లో అనేది ఎక్కువ తక్కువ వస్తున్నాయి, ఇక్కడ ఎక్కువ వచ్చాయి ఇక్కడ తక్కువ వచ్చాయి అని డౌట్గా అనిపిస్తే ఇంకొక మార్కింగ్ కూడా మిడిల్లో చేసుకోండి. అప్పుడు మనకి ఈ డిస్టెన్స్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ప్లీట్స్ కూడా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ని బట్టి మాత్రమే మనం ప్లీట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇంత అంత అని ఏం చెప్పలేమండి, జస్ట్ మనము ఇమాజిన్ చేసుకోవటం. ఎందుకంటే ఇదే స్కర్ట్ని 2 మీటర్స్లో అయినా స్టిచ్ చేయొచ్చు, లేదంటే 4 మీటర్స్లో అయినా స్టిచ్ చేయొచ్చు. ప్లీట్స్ మాత్రమే మనము క్యాల్కులేట్ చేసుకోవాలి. మన డిస్టెన్స్ అనేది ఎక్కువ తక్కువ పెట్టుకోవడం దాన్ని బట్టే మనకి డిసైడ్ అయిపోవచ్చు. అలాగే మనకి బెల్ట్కి ప్లీట్స్ యాడ్ చేయాలా, ఫస్ట్ ఏ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలని కూడా డౌట్గా ఉందండి చాలామందికి. ఇది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇది లేదు మాకు ఒకే దగ్గర అటాచ్ చేసుకొని ఆ తర్వాత బెల్ట్కి అటాచ్ చేసుకుంటాం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే లోపల నుంచి మనము బెల్ట్కి అటాచ్ చేసుకోవాలండి. ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే మనము లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటాం కదా, దాన్ని బెల్ట్ లోపల నుంచి పెట్టేసుకొని బయటికి ఫోల్డ్ చేయాలి. మనం బెల్ట్ ఎప్పుడు చేసినా సరే లోపల నుంచి బయటికి తీసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తున్నాయా, ముడతలు వస్తున్నాయా, లేకపోతే నీట్గా వచ్చిందా అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మీరు ఇక్కడ నుంచి లోపలికి ఫోల్డ్ చేశారనుకోండి, ఇక్కడ స్టిచెస్ కూడా నీట్గా దీనిపైన పడదు, కొంచెం అటు ఇటుగా పోవడం ఉంటుంది. అలాగే బొటిక్ స్టైల్లో నీట్గా ఉండడానికి కారణం ఏంటంటే లైన్ అనేది చాలా నీట్గా స్ట్రైట్గా ఉంటాయండి. చాలామంది స్టిచ్చింగ్ చేస్తుంటే చూశాను, అంటే నా దగ్గర ప్రీవియస్ క్లాసెస్లో లైవ్గా చేసినప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు స్టిచ్చింగ్ చేయమని చెప్పగానే వంక టింకర్గా కుట్టడం అలా చేస్తుండేది. స్ట్రైట్గా చాలామందికి స్టిచ్చింగ్ చేయడానికి రాదు. అది మాత్రం ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు స్టిచ్ చేసినా సరే స్ట్రైట్ లైన్ అనేది నీట్గా రావాలి. ఎందుకంటే దీని డిస్టెన్స్ని బట్టి మనకి లుక్ అనేది తెలుస్తుంది. ఇక్కడ 2 లైన్స్లో ఇప్పుడు 2 లైన్స్లో మనం స్టిచెస్ వేసాం కదా, ఇదొక దగ్గర ఇదొకలాగా మనకి వంక టింకర్గా ఉంటే చూడటానికి ఎలా ఉంటుంది మీరే చెప్పండి. అదే మనకి పైన ఇలా నీట్గా వేసుకుని సేమ్ డిస్టెన్స్లో వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. మనం పైకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ బెల్ట్ అనేది మనకి నీట్గా వస్తుంది, స్టిఫ్గా కూడా వస్తుంది. ఇలా కాదు మీకు ఒకవేళ ఎలాస్టిక్ వేసుకోవాలనుకోండి, సేమ్ ప్రాసెస్, కాకపోతే మనకి లోపల ఎలాస్టిక్ అనేది అటాచ్ చేసుకుంటాం ముందుగానే. సైడ్స్కి మాత్రం 2 కలిపి అటాచ్ చేసుకోవాలి. దానికి కూడా మీకు కావాలనుకుంటే హుక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా క్లాసెస్లో నేను దేనికి అదే సపరేట్గా చేశాను. ఒకవేళ మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ క్లాసెస్ ప్రతి ఒక్కటి చెక్ చేయండి, మీకు ప్రతిదీ ఎలా డిజైన్ చేసుకోవాలనేసి నీట్గా ఉందండి, చాలా నీట్గా అర్థమయ్యేలాగా చెప్పాను. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను లెహెంగా డిజైన్ చేశాను, అంటే మనకి కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలి, బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలని చెప్తాను కదా. ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్లో వచ్చిందండి, బనారసీ ఫ్యాబ్రిక్ ట్రెడిషనల్గా, అలాగే కొంచెం పేస్టల్ కలర్ వచ్చింది కాబట్టి 2 విధాలుగా యూజ్ అయ్యేలాగా ఉంది. మనకి ఫ్యాన్సీగా అయినా యూజ్ చేసుకోవచ్చు, ట్రెడిషనల్గా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికి మనం ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే దీంట్లో ఉన్న కలర్స్లో మల్టీ కలర్ అయినా బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సెల్ఫ్ డిజైన్లో అయినా కూడా మనం బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోలేకపోయినా సరే ఫ్యాబ్రిక్ అయితే ఒక దగ్గర పెట్టి చూసుకోండి, ఈ ఫ్యాబ్రిక్ దీనికి మ్యాచ్ అవుతుందా లేదా, ఇందులో కలర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేసి జస్ట్ ఇలా పెట్టుకొని చూస్తే కూడా అర్థమైపోతుంది అవుట్పుట్ ఎలా వస్తుందని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. లేదంటే జస్ట్ రఫ్గా డ్రాయింగ్ కూడా చేసుకోండి. ఇలాంటి కలర్స్ పెన్సిల్స్ మనము ఈ కలర్స్ యూజ్ చేసి రఫ్గా డ్రాయింగ్ చేసుకున్నా కూడా మనకి ఐడియా అనేది వచ్చేస్తుంది అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. దీనికైతే నేను సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. ఇందాక చూపించాను కదా, ఇదే బ్లౌజ్ అండి. సింపుల్గా ఇచ్చానండి ప్యాటర్న్ మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ డిజైన్ హెవీగా ఉంది కదా, గ్రాండ్గా ఉంది కాబట్టి ఇంకా దీనికి ఎక్కువగా ప్యాటర్న్ అయితే ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడ పాకెట్స్ మాత్రం హైలైట్ అయ్యేలాగా, ఇందులో లావెండర్ కలర్ హైలైట్ చేద్దాం అనేసి ఇక్కడ పాకెట్స్ అయితే ఇచ్చాను, పైపింగ్ కూడా ఇచ్చానండి. ఫ్రంట్ సైడ్ నెక్ అయితే మనకి స్టార్ నెక్లో వస్తుంది, బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం ప్యాటర్న్ అయితే ఇచ్చాను. ఇది స్టిఫ్గా వచ్చింది కాబట్టి నెక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సెల్ఫ్ డిజైన్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లెహెంగా. దీనికి మీరు కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే ఓని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలా లాంగ్ ఫ్రాక్ అయినా డిజైన్ చేసుకోవచ్చు, కుర్తీస్ మనం ఫ్యాబ్రిక్ని బట్టి మన అవసరాన్ని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమర్ ఒకవేళ
అడిగిన డిజైన్ని కూడా మనం నచ్చినట్టుగా డిజైన్ చేయొచ్చు. ఏదైనా సరే ప్రతి దానికి కూడా ఇవే టిప్స్ అండి. మనకి ఏ ఫ్యాబ్రిక్ డిజైన్ చేసినా, ఏ డ్రెస్ డిజైన్ చేసినా బేసిక్ థింగ్స్ అనేవి ఇవే. కామన్గా ఉండేది పైపింగ్ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, అలాగే మనకి స్కర్ట్ మోడల్ అంటే మనకి ఎలాస్టిక్ కానీ లేదంటే ఈ బెల్ట్ అయితే ఉంటుంది. అన్నిటికి కూడా సేమ్ ఇదే థింగ్స్ ఉంటాయి. కాకపోతే డిజైన్ అనేది కొంచెం యూనిక్గా డిఫరెంట్ డిజైన్లో మనం డిజైన్ చేస్తూ ఉంటాం. అలాగే ఇందులో ఇంకొక లెహెంగా కూడా డిజైన్ చేశాను. ప్రీవియస్గా చూపించిన సేమ్ బ్లౌజే కానీ దీనికి కూడా డిజైన్ చేశానండి. మీకు ఫ్యాన్సీలో చూపించాను కదా, ట్రెడిషనల్లో ఎలా ఉంటుంది అనేసి చూపిద్దామని ఇది కూడా ఈరోజు చూపిస్తున్నాను. ఈ లెహెంగా వచ్చేసి బనారస్లోనే సేమ్, కాకపోతే పేస్టల్ కలర్లో ఇంకొంచెం కలర్ కాంబినేషన్స్ అనేవి డిఫరెంట్గా వచ్చాయి. అలాగే సైడ్కి జిప్ కూడా ఎలా యాడ్ చేయాలనేసి చాలామంది అడిగారండి. మనం ఫస్ట్ అంతా కూడా ఇది సైడ్కి అటాచ్ చేసుకోవాలి. ఇది కూడా మనం లైనింగ్తో పాటు చేయొద్దండి, ఎందుకంటే విడివిడిగా ఉండాలి. లైనింగ్తో పాటు మనం యాడ్ చేసినట్లయితే లెహెంగా అనేది ఒక సైడ్కే లాగేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా చుట్టూ కూడా మనకు ఓపెన్గా ఉండాలి. మీకు సైడ్కి చూడండి, ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ని దేనికి అదే లేయర్స్గా మనం అటాచ్ చేసుకొని పెట్టుకొని తర్వాత ఇక్కడ మాత్రం కొంచెం జాయింట్ మాత్రం ఇక్కడ చేసుకోవాలి. ఏదైతే జిప్ అటాచ్ చేసుకుంటున్నామో ఇక్కడ మాత్రం మనకి జాయింట్ అనేది లైనింగ్తో పాటు ఉంటుందండి. ఇక్కడ మనకి లైనింగ్తో అటాచ్ అయ్యింది. ఇక్కడ మాత్రం జిప్ అనేది మీకు పెట్టినట్టుగా కూడా తెలియట్లేదు కదా, కాకపోతే ఇక్కడ జిప్ అయితే ఉంది. ఇంత నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ ఇన్విజిబుల్ జిప్ కూడా స్టిచ్చింగ్ చేయడం ఎలా అనేసి సపరేట్గా క్లాస్ చెప్పాను. అది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రతి దాంట్లో కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో ఓపెన్ కాకపోయినా మీరు బ్యాక్ వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి. ఖచ్చితంగా ఈ క్లాసెస్ అయితే క్లియర్గా చూపించాను. చూడండి, మనకి ఇక్కడ జిప్ ఉన్నట్టు కూడా తెలియదు. చాలా నీట్గా వస్తుందండి. సింపుల్ అండి, మనకు చూడటానికి ఇంత టఫ్గా అనిపిస్తుంది కానీ అది స్టిచ్చింగ్ చేస్తుంటే చిన్న చిన్న టిప్స్ టెక్నిక్స్ వల్ల చాలా ఈజీ అయిపోతుంది వర్క్ అనేది. అందరు కూడా బొటిక్ స్టైల్లో డిజైన్ చేసుకోవచ్చు. చాలామంది మీరు నేర్చుకోలేదు, బొటిక్ స్టైల్లో డిజైన్ చేస్తామో లేదో కస్టమర్స్కి అంత కాన్ఫిడెంట్గా స్టిచ్చింగ్ చేయలేకపోతున్నారు. అందుకే వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఏం లేదు, చిన్న చిన్న టెక్నిక్స్ అంతే. ఇలా మనం స్టిచ్చింగ్ మాత్రం నీట్గా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అది కూడా మనం ఒక 10 డ్రెస్సెస్ డిజైన్ చేయగానే తెలిసిపోతుంది ఏది ఎక్కడ పెట్టాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, మనకి ఏ ఫ్యాబ్రిక్కి ఎలా స్టిచెస్ పడుతుంది. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏమో స్టిఫ్గా ఉంటే నీట్గా వచ్చేస్తుంది, మనం ఎక్స్ట్రా దానికోసం శ్రమ కూడా అవసరం ఉండదు. కాకపోతే కొన్ని ఫ్యాబ్రిక్స్ మాత్రం కొంచెం రిస్క్గా ఉంటాయి. జార్జెట్ కానివ్వండి, సాటిన్, శాంటూన్ ఇలాంటివి యాడ్ చేసినప్పుడు కొంచెం మనకి ఫ్యాబ్రిక్ అనేది జారిపోతూ అలా టఫ్గా ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం మనం చూసుకొని ఓపిక్గా నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్ట్ చూడండి, ఇక్కడ మనకి ఫోల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చిన డోరీస్ కూడా, ఈ డోరీస్ ఎలా మనము రివర్స్ చేసుకోవాలనేది ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. చాలా సింపుల్ అండి. ఇంత పొడవు ఉన్నా సరే మనము సింగిల్ లైన్లో మనం రివర్స్ చేసుకోవచ్చు. ఎంత సన్నగా అంటే అంత సన్నగా కూడా చేసుకోవచ్చు, థ్రెడ్ లాగా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ థింగ్స్ అన్నీ కూడా. దీనికి మనం డోరీస్ కూడా చాలా రకరకాల టాజల్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. లెహెంగా అంతా కూడా ఇలా డిజైన్ చేశాను. మల్టీ కలర్లో ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా నేను మల్టీ కలర్లో డిజైన్ చేశానండి. ఇప్పుడు ట్రెండీ కలర్ ఏంటంటే ఇంకా లావెండర్ కదా, ఇప్పుడు ట్రెండీ కలర్ ఇంకా లావెండర్ కాబట్టి లావెండర్ కలర్ అనేది హైలైట్ చేయడం కోసం ఇక్కడ యోక్ పార్ట్ మాత్రం లావెండర్ కలర్ ప్లెయిన్లో తీసుకున్నాను. అలాగే స్లీవ్స్ వచ్చేసి మల్టీ కలర్, ఇందులో వచ్చిన కలర్సే ఇక్కడ ఆల్టర్నేట్ కలర్స్లో ప్లీట్స్ అయితే ఇచ్చాను. ఈ ప్లీట్స్ కూడా ఈజీగా గ్యాదరింగ్ ఫుడ్తో స్టిచ్ చేసుకొని లాస్ట్కి మనం అటాచ్ చేసుకోవడమే. ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. అలాగే గ్యాదరింగ్ ఫుడ్ గురించి కూడా నేను సపరేట్ క్లాస్ చెప్పాను. అవి కూడా అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్స్ అయితే. సింపుల్గా ఉంటుంది, బాగుంటుందండి ఇలా డిజైన్ చేసుకుంటే. మనం జస్ట్ ఫ్యాబ్రిక్ని తగ్గట్టుగానే మనం ఓన్గా కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఒకవేళ మీరు కస్టమర్ ఈ డిజైన్ కావాలి అన్నా కూడా ఎలా అయినా కూడా మనం డిజైన్ చేయొచ్చు. జస్ట్ మనము బేసిక్ థింగ్స్ నేర్చుకున్నట్లయితే ఎలాంటి డిజైన్ అన్నా కూడా మనము డిజైన్ చేసుకోవడానికి ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇంతే అండి ఈరోజు టాపిక్ అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే 10 మందితో షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా హెల్ప్ అవ్వాలని ఇంకా కూడా వీడియోస్ చేయబోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.